హాయ్ అందరికీ. ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతమండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. నోరూరించే సూపర్ టేస్టీ వంకాయ బజ్జీ అండి. చాలా సూపర్ టేస్టీగా ఉండి చాలా ఈజీగా ఏసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఇలా శనగపిండి తీసుకోవాలండి. ఒక బౌల్‌లో ఏసుకోవాలి. ఇలా ఒక బౌల్‌లో ఇలా శనగపిండి ఏసేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ ఏసుకోవాలండి. తర్వాత ఒక అర స్పూను సోడా పొడి వేసుకోవాలి, తినే సోడా. ఒక స్పూన్ వామ్ వేసుకోవాలండి. వామ్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారి ఎక్కువ వేసుకోకండి, కొద్ది చూసుకొని వేసుకోండి. బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి, లేకపోతే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు. మేమైతే ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఇలా వంకాయలు తీసేసుకొని బాగా కడిగి శుభ్రంగా ఇలా కోసుకోవాలండి. వంకాయలు 4 ముక్కల్లా ఇలా కోసేసుకొని ఉప్పు ఇలా లోపల ఇలా చల్లేసి ఇలా పెట్టేసుకోవాలండి. చేదు లేకుండా ఉంటుంది కాబట్టి లోపల ఇలా నింపుకోవాలండి. ఉప్పు అనేది ఇలా చల్లేసుకోవాలి. మొత్తం ఇలాగ కట్ చేసుకుని ఇలా చల్లేసుకోవాలండి. ఉప్పు సాల్ట్ అనేది లోపల వంకాయల్లో. తర్వాత స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలా వంకాయలు వేసేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. సగం వరకు మగ్గిపోతుంది వంకాయ అనేది. ఇప్పుడు తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం వంకాయ బజ్జీ వేసుకున్నా కానీ లోపల పచ్చిగా ఉండదండి, బాగా మగ్గిపోయి ఉంటుంది. మొత్తం ఇలాగ వేసేసుకోవాలి. ఇంకా ఇలా వేసేసుకొని తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా శనగపిండిలో ఇలా అద్దేసి ఇలా వేసేసుకోవాలండి. వంకాయ బజ్జీ మీకు టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి కలిపేసి, ఇంకా చాలా బాగుంటాయి కదా. ఇలాగే వేసేసుకోవాలండి మొత్తము. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక నిమిషం తర్వాత ఇలా తిప్పేసుకోవాలండి. మనం నానబెట్టి వేసుకోవడం వల్ల ఇలా బాగా ఉబ్బుతాయండి బజ్జీలు అనేవి, వంకాయ బజ్జీ.
చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా! చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మా ఇంట్లో అయితే ఇలా రెడ్‌గా రానించుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే తీసేసుకోండి. క్రిస్పీగా కావాలంటారు మా ఇంట్లో అయితే. ఇలా తీసేసుకోవాలి. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలాగే మొత్తం వేసేసుకొని తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వంకాయ బజ్జీలు ఎంత బాగున్నాయో చూసి నోరూరిపోతుంది కదా! తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా మధ్యలో ఒక ఘాటేసేసుకొని ఇక్కడ కారం పొడి చల్లుకొని ఆనియన్స్ ఇలా మధ్యలో పెట్టేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నామండి. పైనుంచి కొద్దిగా కారం పొడి చల్లేసుకున్నాం. ఎంతో టేస్టీగా వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. రండి ఫ్రెండ్స్ తిందాం. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మరొక రెసిపీ ఆలు బజ్జీ. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది కూడా. ఇప్పుడైతే చల్లగా వాతావరణం ఉంది. ఇలా వేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటాయండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా బాగా నచ్చుతుంది. బాగా ఇష్టంగా కూర్చొని తింటారండి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసేసుకొని శనగపిండి వేసేసుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినంత సాల్టు, ఒక అర స్పూను సోడా పొడి వేసుకోవాలండి. ఒక స్పూను వాము, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. ఎప్పుడైనా సరే అండి ఒకేసారి వాటర్ వేసుకోకూడదు, జారుగా అయిపోద్ది. చూసుకొని కొద్దిగా వేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేసుకోవడం కలుపుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకేసారి వేయడం కన్నా. ఇలా బాగా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా. ఇలా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. తర్వాత ఇట్లా మూత పెట్టేసుకొని మీకు టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆలు అని తీసుకొని పైన తొక్కను తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి రౌండ్గా. తర్వాత స్టవ్ మీద మండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు ఆలు తీసుకొని అందులో ఇలా ముంచేసి ఇలా వేసేసుకోవాలండి ఆలు బజ్జీ. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. బయటికి వెళ్ళి తినడం కన్నా ఇంట్లో కూర్చొని ఇలా బాగా చేసుకొని తినొచ్చు కదండి. బాగా అందరికీ బాగా నచ్చుతుంది. మనం కూడా చేసి పెట్టాలని తృప్తి ఒకటి ఉంటుంది కదా. ఇలాగే మొత్తం వేసేసుకొని ఒక నిమిషం తర్వాత తిప్పేసుకోవాలండి. స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోండి. మంట హైలో పెట్టుకోకండి, మరి సిమ్లో కూడా పెట్టుకోండి. సిమ్లో పెట్టుకున్నా కానీ ఆయిల్ పీల్చేస్తుంది. హైలో పెట్టుకుంటే మాడిపోతే లోపలేమో పచ్చిగా ఉంటుందండి. తెలుసుకొని మీడియంలో పెట్టుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి.
చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే చల్లగా ఉంది వాతావరణం. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చేసుకొని తినండి అందరు ఇంట్లో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.